స్కిన్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నాయా ఆర్ హెయిర్ రిలేటెడ్ కన్సర్న్స్ ఏమన్నా ఉన్నాయా? వెల్కమ్ టు ఐ డ్రీమ్. నా పేరు లుంబిని బూజల. ఐ నో ఈ మధ్య కాలంలో ఉన్న పొల్యూషన్కి, ఫుడ్ అండ్ వాటర్ కంటామినేషన్స్కి స్కిన్ రిలేటెడ్ ఇష్యూస్ పెరిగిపోతూనే ఉన్నాయి. సో దానికి సంబంధించిన ట్రీట్మెంట్ అనేది చాలా మంది వెతుకుతూనే ఉన్నారు కదా. సో దీనికోసమే ఒక మంచి సొల్యూషన్తో వచ్చాను ఇవాళ. ప్రెజెంట్ మనం వచ్చేసి డాక్టర్ దీపా స్కిన్ అండ్ హెయిర్ క్లినిక్ విచ్ ఇస్ ఇన్ ఉప్పల్. సో ఇక్కడ ఉన్నామన్నమాట మనము. అండ్ ఇక్కడ వీళ్ళ ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది అంటే లేటెస్ట్ ప్రొసీజర్స్ యూజ్ చేస్తారు, లేటెస్ట్ టెక్నాలజీ యూజ్ చేస్తున్నారు, ఎక్విప్మెంట్ అంతా అలాగే ఉంది. అండ్ 20+ years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉందన్నమాట. డాక్టర్ దీపా స్కిన్ అండ్ హెయిర్ క్లినిక్. ఒకసారి టూర్ చూసేద్దాం, లెట్స్ గో. ఎస్, సో ప్రజెంట్ అయితే మనము స్కిన్ క్లినిక్ లోపలికి వచ్చేసాము. ఇది వచ్చేసి మనకు డాక్టర్ దీపా స్కిన్ అండ్ హెయిర్ క్లినిక్ అనమాట. సో ఇక్కడ మనకు చూసుకుంటే బోర్డ్స్ మీద ఏమేమి ట్రీట్మెంట్స్ ఉన్నాయి అండ్ ఏమేమి కన్సర్న్స్కి ట్రీట్ చేస్తారో అన్ని క్లియర్గా కనిపిస్తుంది. సో ఫస్ట్ మనకు చూస్తుంటే అల్టిమేట్ సొల్యూషన్ టు స్కిన్ టోనింగ్ అండ్ పిగ్మెంటేషన్. సో చాలామంది ఈ స్కిన్ టోనింగ్ అండ్ పిగ్మెంటేషన్ ఇష్యూస్తో బాధపడుతూ ఉంటారు కదా. సో వాళ్ళకి ఎలాంటి ట్రీట్మెంట్స్ ఇస్తారు అని చెప్పేసి కూడా చాలా క్లియర్గా మెన్షన్ చేశారు ఇక్కడ. సో మెలస్మా అండ్ PIH ఇంప్రూవ్మెంట్ నుండి మనం చూసుకుంటే టాటూ రిమూవల్ కూడా ఉంది, లేజర్ టోనింగ్ ఉంది. అండ్ మల్టిపుల్ కన్సర్న్స్కి కూడా ఒకటే టైప్ ఆఫ్ ట్రీట్మెంట్ కాకుండా మల్టిపుల్ అంటే ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఫోకస్ చేసి కూడా వీళ్ళు ట్రీట్ చేస్తున్నారనమాట. సో అన్నీ చూసుకుంటే కూడా అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్, అడ్వాన్స్డ్ లేజర్ ఎక్విప్మెంట్ ఇవన్నీ కూడా వీళ్ళు యూస్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ వచ్చేసి మనం చూస్తే రెవల్యూషనరీ ట్రీట్మెంట్ బై CO2 ఫ్రాక్షనల్ లేజర్. ఈ మధ్య హెల్త్ రిలేటెడ్ కానీ స్కిన్ రిలేటెడ్ కానీ కన్సర్న్స్ పెరిగిపోతున్నాయి. అండ్ చాలామంది దానికి అవేర్నెస్ కూడా పెంచుకుంటూ ఉన్నారు కదా. సో మేబీ ఈ టర్మ్స్ చూస్తే కూడా వాళ్ళకి అర్థమైపోతూ ఉంటుంది. ఇక్కడ స్కిన్ రీసర్ఫేసింగ్ అండ్ రీజువినేషన్, అట్ ద సేమ్ టైం స్కార్ ఇంప్రూవ్మెంట్స్, స్కిన్ బ్రైట్నింగ్ అండ్ టోనింగ్, సాఫ్ట్ పీలింగ్, ఓపెన్ పోర్ టైటనింగ్ అండ్ ఫైన్ లైన్ అండ్ వ్రింకిల్ రిడక్షన్. సో ఇక్కడ చూసుకుంటే మనకు డిఫరెన్షియేషన్ కూడా పిక్చర్స్ పెట్టారనమాట, ఒకటే పేషెంట్కి సంబంధించింది. సో యాక్నీ స్కార్స్ కానీ, స్కిన్ రీసర్ఫేసింగ్ కానీ, ఏజ్ స్పాట్ రిమూవల్ కానీ, సో కన్సర్న్స్ ఏవైనా కూడా అన్ని వాటికి ట్రీట్ చేస్తారనమాట. సో ఈచ్ అండ్ ఎవ్రీ పేషెంట్ దగ్గర క్లియర్గా వాళ్ళ హెల్త్ కన్సర్న్స్ ఏంటి, ఎందుకంటే నాట్ జస్ట్ స్కిన్ అనేది పైన కనిపించే ఓన్లీ ప్రాబ్లమే కాదు కదా, ఇంటర్నల్గా హెల్త్ ఇష్యూస్ కూడా ఉంటేనే దాని ఎఫెక్ట్ మనకు స్కిన్ మీద కనిపిస్తూ ఉంటుంది కాబట్టి. సో ఆ స్కిన్ రిలేటెడ్ ఇష్యూస్తో పాటు హెల్త్ రిలేటెడ్ కన్సర్న్స్ ఏమన్నా ఉన్నాయా, అంటే లాంగ్ టర్మ్గా ఏమన్నా వ్యాధులు బాధ పెడుతున్నాయి, ఇవన్నీ కూడా తెలుసుకుని ట్రీట్మెంట్ అనేది ఇస్తారనమాట. సో డాక్టర్ దీపా గారు మన కోసం వెయిట్ చేస్తున్నారు. ఆవిడతో మాట్లాడి ఆవిడతో పాటు స్కిన్ మొత్తము ఈ క్లినిక్ అంతా కూడా ఒకసారి టూర్ వేద్దాం. లెట్స్ గో. హలో మ్యామ్. హలో మ్యామ్, హౌ ఆర్ యూ? గుడ్, హౌ ఆర్ యూ? గుడ్ టు మ్యామ్. సో క్లినిక్ అయితే మేము ఆల్రెడీ ఎలాంటి ట్రీట్మెంట్స్ ఇస్తున్నారు ఏంటనేది చూసాము, బట్ మీరు ఒకసారి టూర్ చూపిస్తే దట్ వుడ్ బి ఫైన్. ప్లీజ్. ఈ క్లినిక్ అంతా స్టేట్ ఆఫ్ ఆర్ట్ అన్నీ యూజ్ చేసి అన్ని గుడ్ మన టెక్నాలజీ అంతా యూజ్ చేసాము. సో ఇది ఫార్మసీ, మనకి ఇన్ హౌస్ ఫార్మసీ ఉంది. అండ్ ఇది ఆఫ్ కోర్స్ వాష్రూమ్స్. అండ్ దెన్ మనకి ల్యాబ్ కూడా ఉంది, మన శాంపిల్స్ అవి ఏమన్నా అవసరం పడితే ఇన్వెస్టిగేషన్స్ చేసుకోవడానికి. అండ్ ఇది లేజర్ రూమ్స్. దీనిలోకి వెళ్తే ఇది సర్జికల్ రూమ్ అనమాట. దీనిలో ఎక్కువ డర్మటో సర్జరీ అది చేస్తూ ఉంటాము. అది బాడీ కాంటోరింగ్ మిషన్, అంటే స్కిన్లో ఎప్పుడన్నా ఫ్యాట్ ఎక్కువ ఉన్నప్పుడు స్పెసిఫిక్ ఏరియాస్ తగ్గలేదంటే మనం అది యూజ్ చేస్తాము. అండ్ ఇది MNRF మిషను. ఇది హైడ్రాఫేషియల్ కూడా ఇప్పుడు చాలా క్రేజ్ అయిపోయింది. ఇంకా అది ఎగ్జిమర్ ల్యాంప్, అది మనం ఇప్పుడు బొల్లి మచ్చలు, వైట్ స్పాట్స్కి, సోరియాసిస్కి యూజ్ చేసే ఎగ్జిమర్ ల్యాంప్. ఇంకా అది RF స్కిన్ ట్యాగ్స్ ఓపెన్, మనం ఏమన్నా చిన్న చిన్న పులిపిర్లు లాంటివి తీయడానికి అది యూజ్ చేస్తామన్నమాట. ఇక్కడ సర్జరీస్ జరుగుతుంటాయి, మోల్ ఎక్సిషన్స్, లేకపోతే ఏదైనా చిన్న చిన్న ఇయర్ లోబ్ సర్జరీస్, అవన్నీ డర్మటో సర్జరీకి ఈ రూమ్ యూజ్ చేస్తాం. సర్జరీ రిలేటెడ్ చేస్తారు. ప్లీజ్ కమ్. ఇది మన లేజర్ రూము. ఇది Q-Switch Nd:YAG లేజరు. దీంతో పిగ్మెంటేషను, ఇంకా మంగు మచ్చలు, యాక్నే మార్క్స్, స్పాట్స్ అవి తగ్గుతాయి. ఇది CO2 లేజర్. దిస్ మెషిన్ ఇస్ వెరీ స్ట్రాంగెస్ట్ లేజర్ ఇక్కడ ఉన్న వాటిల్లో. దీంతో స్కిన్ స్కార్స్, లేకపోతే పోస్ట్ యాక్సిడెంట్ స్కార్స్, మార్క్స్ అవన్నీ కూడా దీంతో తగ్గిస్తాము. ఇంకా ఇది లేడీస్కి చాలా ఇంపార్టెంట్ లేజర్. ఇదేంటంటే హెయిర్ రిమూవల్ లేజర్, అంటే అన్వాంటెడ్ హెయిర్ లేడీస్కైనా జెంట్స్కైనా. నవడేస్ ఈవెన్ జెంట్స్ ఆర్ ఆల్సో గెటింగ్ హ్యాండ్స్ లేజర్, అదే హెయిర్ రిమూవల్ అలా చేయించుకుంటున్నారు. దానికి లేజర్ మనకి చాలా ఎక్కువ యూస్ చేస్తూ ఉంటాము.
సో ఇది హెయిర్ రిమూవల్ లేజర్, డయోడ్ అనే టెక్నాలజీ వాడతాం దీంట్లో. సో దిస్ ఈజ్ అ వెరీ సేఫ్ లేజర్. ఓకే. అండ్ ఆల్సో మ్యామ్ నాకు ఒక డౌట్ ఉంది. అంటే యూజువలీ డాక్టర్స్ చాలా బ్యూటిఫుల్గా ఉంటారు కదా, సో ఇవన్నీ మీరు చేసుకోరు కదా, బట్ హౌ కమ్? మేమేమి చెత్త ప్రొసీజర్లు చేసుకోము. అంటే స్కిన్ని ప్రాపర్గా చూసుకుంటాము. ప్లస్ సన్ స్క్రీన్ అనేది కరెక్ట్ క్లెన్జర్ వాడతాము. సోప్స్ అవి వాడకుండా ఫేస్ వాషెస్ వాడతాము, మాయిశ్చరైజర్స్ వాడతాము, నైట్ క్రీమ్స్ వాడతాము అవి. కానీ మా టెక్నాలజీ వాడడానికి మాకు టైం ఉండదు, చేసే వాళ్ళు కూడా ఉండరు. ప్లీజ్ కమ్. సో ఇదేమో మనం పిఆర్పి రూము, హెయిర్ రిమూవల్, హెయిర్ కోసం పోయిన హెయిర్ రావడానికి మేల్స్కి యూజ్ చేసేది. ఇది పిఆర్పి చేస్తాము. నారో బ్యాండ్ యూవీబీ థెరపీ ఇది. దీనికి ఏంటంటే మనం బొల్లి మచ్చలు ఇంకా సోరియాసిస్కి ఇది పనిచేస్తుంది అనమాట. అది హైడ్రా ఫేషియల్ మెషిన్. ఇది చాలా పాపులర్ ట్రీట్మెంట్ ఇప్పుడు బ్రైడ్స్కి, ఇంకా మనం స్కిన్ రిజువినేషన్ కోసము అందరూ చేయించుకుంటున్నారు. చాలా పాపులర్ ట్రీట్మెంట్ హైడ్రా ఫేషియల్. సో మనకి హైడ్రా ఫేషియల్ ఇన్స్టెంట్గా రిజల్ట్స్ అయితే కనిపిస్తాయి. ఇన్స్టెంట్ గ్లో మనకి 10-15 days ఆ గ్లో అనేది ఉంటుంది. అండ్ మంచి రిఫ్రెష్డ్ ఫీలింగ్ వస్తుంది, ప్యాంపర్డ్ ఫీలింగ్ వస్తుంది. సో అందుకే మనం ఇది చేస్తుంటాం. మ్యామ్ అండ్ ఆల్సో ట్రీట్మెంట్ కానీ మీరు యూజ్ చేసే పద్ధతులుగా మాత్రమే కాకుండా ప్లేస్ చూస్తుంటే కూడా చాలా ఎక్కువ అనిపిస్తుంది. అండ్ వెయిటింగ్ స్పేస్ కూడా, హాల్ కూడా ఇట్లా లోపలికి రాగానే ఒక కైండ్ ఆఫ్ ప్లెజెంట్ ఫీలింగ్ అనిపిస్తుంది. ఎందుకంటే స్ట్రెస్ రిలీజ్ చేయాలి. ఎందుకంటే స్కిన్ ఇష్యూస్ అన్నిటికీ స్ట్రెస్ ఉంటుంది. ప్లాంట్స్ నేచర్కి దగ్గరలో ఉంటే మనం చాలా ప్రాబ్లమ్స్ ఊరికే వీటిని చూడడం వల్లనే తగ్గిపోతాయి. సో అందుకే మనం ఫిష్ పాండ్స్ అండ్ ప్లాంట్స్ అన్నీ పెట్టుకున్నాము. సో ఆల్మోస్ట్ అదేదో అవుట్డోర్ లాగా అనిపిస్తుంది. అక్కడ మంచి వెయిటింగ్ ఏరియా కూడా బాగా పెట్టుకున్నాం. అంటే ఇప్పుడు చాలా మంది ఇబ్బంది పడతారు డాక్టర్స్ దగ్గరకు వచ్చి వెయిటింగ్ పీరియడ్ అప్పుడు. ఇవన్నీ చూస్తా గడిపేస్తారు. ఎస్పెషలీ పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు ఈ ఫిషెస్ని చూసి. డాక్టర్ నేను ఈ కలర్ ఫిష్ని చూసాను, ఆ కలర్ ఫిష్ని చూసాను అని వచ్చి చెప్తూ ఉంటారు. సో కూర్చోడానికి కూడా మంచి ఏరియా ఉంది మనకి. ఎక్కువ కంఫర్టబుల్ సీటింగ్ ఏరియా పెట్టాము. అండ్ మనకి స్టేట్ ఆఫ్ ద ఆర్ట్ అన్ని మెషిన్స్ ఉన్నాయి ఇక్కడ. స్కిన్కి కన్సర్న్స్ ఏమున్నా కూడా మీరు మమ్మల్ని విజిట్ చేయొచ్చు. ఎస్పెషలీ దిస్ సైడ్ ఆఫ్ ద సిటీ, మనకి ఈస్ట్ సైడ్ ఆఫ్ ద సిటీలో ఎక్కువ పెద్ద పెద్ద ఎక్విప్మెంట్స్ లేవండి. అంటే స్కిన్ క్లినిక్స్ అంత పెద్ద టెక్నాలజీ ఉన్నవి లేకపోవడం వల్ల క్వాక్స్ ప్రాక్టీస్ అంటే ఎక్కువ పార్లర్ అంటే నాట్ క్వాలిఫైడ్ పర్సన్స్ ఈ లేజర్స్ అన్ని వాడేస్తున్నారు. సో మన క్లినిక్ ఎలాంటి డిజైన్ చేశానంటే అన్ని క్లినిక్స్ మనకు అటు సైడే వెస్ట్ సైడ్ ఆఫ్ ద సిటీలో ఉన్నప్పుడు మనకి ఇటు సైడ్ పీపుల్ కూడా మన ఉప్పల్, ఎల్బీ నగర్, ఈస్ట్ సైడ్ ఆఫ్ ద సిటీ వాళ్ళకు కూడా మంచి ఫెసిలిటీస్ ఉండాలని చెప్పి నేను ఈ క్లినిక్ అనేది డిజైన్ చేయడం జరిగింది. అండ్ నేచర్కి దగ్గరగా ఉండాలని ఇన్ని ప్లాంట్స్ అన్నీ పెట్టుకున్నాం. నిజంగానే ఈ ఏరియా కూడా చుట్టుపక్కల అందరికీ యాక్సెసిబుల్ లాగా అనిపిస్తుంది. అండ్ ఆల్సో ఎక్కువ వెతకాల్సిన పని పడలేదు. మెట్రో యాక్సెసిబిలిటీ కూడా దగ్గరలో ఉంది మనకి. స్టేడియం మెట్రోకి చాలా దగ్గరలో ఉంది. అండ్ మనకి రోడ్ మీద ఉప్పల్ క్రాస్ రోడ్స్ కూడా చాలా 1.5 kilometer దూరంలో ఉంటుంది అన్నమాట. సో యాక్సెసిబిలిటీ బాగుంటుంది అండ్ ప్రశాంతమైన ఏరియా. ఇక్కడ ట్రాఫిక్ కానీ మనకి పార్కింగ్ ప్లేస్ కానీ అన్నీ ఉంటుంది. అండ్ ఇక్కడ ఐ విల్ బి అవైలబుల్ ఆల్వేస్. అంటే మన రెసిడెన్స్ కూడా ఇక్కడే కాబట్టి మనకి ఎక్కువ ఎప్పుడైనా డాక్టర్ ఉండరు అలాంటిది లేకుండా ఎప్పుడు పేషెంట్స్కి మనం అవైలబుల్గా ఉండేలాగా నేను చూసుకున్నాను. ఓకే. అండ్ ఆల్సో ఫైనలీ మ్యామ్ ఇప్పుడు స్కిన్ కేర్ అనేది చాలామంది స్టార్ట్ చేస్తున్నారు కొత్తగా చాలా క్రీమ్స్, సీరమ్స్ అవన్నీ వాడుతున్నారు కదా. వాళ్ళందరికీ అట్ ద సేమ్ టైం స్కిన్ని రెజ్యునేట్ చేసుకోవాలి అండ్ ఎప్పటికీ మంచిగా ఉంచుకోవాలి అంటుంటే వాట్ ఆర్ ద టిప్స్? అంటే బేసిక్ స్కిన్ కేర్ ఫాలో అవ్వాలి. మంచి క్లెన్జర్ యూజ్ చేయాలి, మన pH బ్యాలెన్స్ క్లెన్జర్ యూజ్ చేయాలి, మంచి మాయిశ్చరైజర్ యూజ్ చేయాలి. అంటే ఆయిలీ స్కిన్ వాళ్ళకి ఒక మాయిశ్చరైజర్, డ్రై స్కిన్ వాళ్ళకి ఒకటి, ఏజ్ని బట్టి చిన్నపిల్లలు, యాక్నే ప్రోన్ స్కిన్ వాళ్ళు ఒకటి, ఏజింగ్ స్కిన్ అంటే రింకిల్స్ ఉన్న వాళ్ళు వేరే మాయిశ్చరైజర్స్. సన్ స్క్రీన్స్ కూడా చాలా రెగ్యులర్గా యూజ్ చేయాలి. ఎవ్రీ 3 hour అప్లికేషన్. ఇండోర్ సన్ స్క్రీన్ అప్లికేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే మనం గ్యాడ్జెట్ యూజేజ్ ఎక్కువైపోయింది. ఏదో ఒక మొబైలో ఏదో ఒక పీసీనో ముందు ఉంటున్నాం కదా. సో గ్యాడ్జెట్ యూజేజ్ ఉన్నప్పుడు కూడా సన్ స్క్రీన్ యూజ్ చేయాలి. ఇంకోటి అన్నిటికన్నా ఇంపార్టెంట్, చాలామంది మోసపోతున్నారు ఈ అన్ప్రొఫెషనల్ పీపుల్ దగ్గరికి వెళ్ళి. అంటే ఇప్పుడు పార్లర్ వాళ్ళు చేసే పని వాళ్ళది చాలా మంచి గ్రేట్ పని. అంటే నేను కూడా వెళ్తాను పార్లర్కి, అంటే ఐబ్రోస్ చేయించుకోవడానికి, హెయిర్ కట్ చేయించుకోవడానికి. కానీ స్కిన్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నాయనుకోండి, ఇప్పుడు ఫంగల్ ఇన్ఫెక్షన్స్ కానీ, ఈ పెద్ద పెద్ద స్కిన్ ఇన్ఫెక్షన్స్ కానీ వాళ్ళు ట్రీట్ చేస్తే కరెక్ట్గా ట్రీట్ అవ్వదు.
సో మీకు లైన్ ఎక్కడ డ్రా చేయాలనేది తెలియాలి. ఇప్పుడు ఒక దగ్గరికి వెళ్తే వాళ్ళు నిజంగా ప్రొఫెషనల్ డర్మటాలజిస్టా కాదా అని తెలుసుకోవడం కూడా ఇంపార్టెంట్. అంటే మేము డర్మటాలజిస్టులు కూడా మేము డిస్ప్లే చేస్తాం, అంటే మా డిగ్రీలని మనకి ఉంటుంది. ఎందుకంటే పేషెంట్స్ అందరు అడగడానికి కుదురుతూ వాళ్ళు మొహమాట పడతారు, మేడం మీరు రియల్గా చేశారా లేదా అని అడగడం కష్టం కదా. సో డిస్ప్లే చేయడం ఇంపార్టెంట్. ఇంకా కమర్షియలైజ్డ్గా ఉండొద్దు. ఇప్పుడు డాక్టర్ అన్న వాళ్ళు దే విల్ నాట్ టాక్ అబౌట్ ఆఫర్స్, దే విల్ నాట్ టాక్ అబౌట్ ఎక్స్ప్లెటివ్స్, అంటే ఏమంటారు, ఎక్కువ సూపర్లేటివ్లో మాట్లాడరు. అంటే మాకు ఇంత వచ్చేస్తుంది, స్కిన్ అంతా బాగైపోతుంది, హెయిర్ అంతా వచ్చేస్తుంది, ఇలాంటి మాటలు అలా కాకుండా ప్రాక్టికల్గా చెప్పాలి. మెడికల్గా మీకు ఇంత తగ్గుతుంది, ఇది మీ ప్రాబ్లము, దీనికి ఇది జెనెటిక్ బ్యాక్గ్రౌండ్, ఇది మెడికల్ బ్యాక్గ్రౌండ్ అని చెప్పి కరెక్ట్గా ఫాలో అయ్యి ఈ ఆఫర్స్ అని ఇన్ని అని అలా చెప్పకుండా మనీ వైజ్ మాట్లాడకుండా ఉన్న వాళ్ళ దగ్గర చూసుకోండి. స్పెషలీ డిగ్రీ ఉన్న వాళ్ళు, ఎండి డర్మటాలజీ ఆర్ డిప్లొమా ఇన్ డర్మటాలజీ ఆర్ వెనీరియాలజీ ఆర్ డిఎన్బి డర్మటాలజీ, ఈ 3 degrees ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళండి. స్కిన్ అండ్ హెయిర్ కన్సర్న్స్ కోసం యూ విల్ బీ ఇన్ సేఫ్ హ్యాండ్స్. మీరు మళ్ళీ రిపెంట్ అవ్వాల్సిన అవసరం ఉండదు, రిగ్రెట్ అవ్వాల్సిన అవసరం ఉండదు. డన్ మ్యామ్. సో మీ సర్టిఫికేట్స్ అన్ని కూడా అక్కడ డిస్ప్లే చేశారు, నేను చూసాను. అండ్ 20+ years ఆఫ్ ఎక్స్పర్టీస్ మీకుంది. సో మీ సర్వీసెస్ అందిస్తున్నారు. ప్లీజ్ కీప్ డూయింగ్ దిస్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్ యూ. ప్లీజ్ విజిట్ us. Yes, sure ma'am.